నా పేరు అమృత. మాది కుప్పం నియోజకవర్గం, నంజంపేట గ్రామం, శాంతిపురం మండలం. మా ఊర్లో నంజంపేట గ్రామంలో జాతర జరిగింది. కబడ్డీ జరిగింది అక్కడ. అప్పుడు మా చిన్నాన్న కొడుక్కి ఒక అబ్బాయికి గొడవ జరిగింది. చిన్న చిన్న గొడవలతో పెద్దవాళ్ళు వచ్చి ఇంటి మీద దాడి చేశారు. పెద్ద పెద్ద ర్యాడ్లు, కట్టెలు, చిన్న చిన్న కత్తులు తెచ్చి బెదిరించారు. నన్ను గొంతు మీద కొట్టి చంపేస్తా, మాలదాన అన్నారు. మాకు వెనక మాలదాన మాల నా కొడుకుని చంపేస్తాను మిమ్మల్ని అని బెదిరిస్తున్నారు సార్. చెప్తే కూడా తలపై ఇటు సైడ్ కొట్టినారు. అదే ఇటు సైడ్ కొట్టింటే చచ్చిపోయేదాన్ని నేను. మీకు పౌరుషం, రోషం, వాళ్ళని లేకుండా చేస్తాం ఊళ్ళో అని బెదిరించినారు. వాళ్ళు వాల్మీకి కులస్తులు, మారికుప్పం కుటుంబస్తులకు సంబంధించిన వాళ్ళు. చూడకుండా వాళ్ళు నన్ను కొట్టి బాబుని తనడానికి వచ్చారు. మా ఇంట్లో మగపిల్లలు వాళ్ళు బయట పోతుంటే చంపేస్తాం వీళ్ళని అని బెదిరిస్తున్నారు. మాకు భయంగా ఉంది, ప్రాణహాని ఉంది. మమ్మల్ని ఇది చూసి అధికారులు రక్షించాలని కోరుకుంటున్నాం. మేము మా ఊళ్ళో జాతర జరుగుతూ ఉంది. దేవాలయం నుంచి, గుడిలో నుంచి, గుడితా నుంచి ఇట్లా పరిగెత్తి వస్తూ ఉంటుంది. నేను ఆడుకొచ్చేపు నేను పటపట 3 రేట్లు వచ్చా. ఉమాశంకరు ఇట్లే నా కొట్ల మీరు పోయి ఊళ్ళో కబడ్డీ ఆడుతూ ఉంటే మా చిన్నవాళ్ళు గడువు చేసినారు అని చెప్పి వచ్చి నేను పటపటాన్ని వచ్చా. వెంటనే వస్తాను మా కొడుకుని వేసుకొని గుడి ముందు కొట్టేసి ఇంకొక మా 9 కొడుకుని ఈ ముక్కలు రక్తాలు వచ్చినట్ల జనాలు లేకపోతే ఆడే చంపేసింది. ఈ మధ్య జరిగింది సార్ విషయం. వచ్చి ఇంట్లో దూరేస్తారు సార్. ఒక 50 మంది 100 మంది వాళ్ళు తలుపులు దాగుబంధాలతో దూరి కొట్టారు సార్. ఎంత గాయాలు రక్తాలు వాళ్ళంతా. మాకు న్యాయం జరగదు సార్. మాకు ప్రాణానికి చాలా ఆపదగా ఉంది. మీకు తెలియ మీడియాలో తక్కువ వస్తే మమ్మల్ని రక్షించాలని వస్తుంది సార్.